యోసేపునకు దేవుడు తోడై ఉండి అతని యందు కనికారపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను గనుక ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఆయన కనికారములు మితిలేనివి, యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికారములు ఆయన సమస్త కార్యముల మీద ఉంది. అయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికారం పొందును. దావీదు పాపం చేసినప్పటికీ నేను పాపిని, నాలో శుద్ధాహృదయం కలుగు చేయుము అని ప్రార్థించినప్పుడు ఆయన కనికారం వలన పవిత్రుడయ్యాడు, దేవునికి హృదయానుసారుడయ్యాడు. పాపి అయిన సొంకరి నన్ను కరుణించుమని ప్రార్థించినప్పుడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు. కనికరమునే కోరుచున్నాడు నా దేవుడు, కానీ బలిని కోరేవాడు కాదాయనా. ఆయన కనికారం చూపుటయందు సంతోషించే దేవుడు. ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసినప్పుడు వారిని పిలిచి ముట్టి కన్నులు తెరవజేసెను. నాయిన్ అనే ఊరిలో బిడ్డ చనిపోయినప్పుడు ప్రభువు కన్నీళ్లతో ఉన్న తల్లిని చూసి ఆమె యందు కనికారపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి పాడెను ముట్టగా చిన్నవాడా లెమ్మని చెప్పగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడెను. ఎపఫ్రొదితు నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను గనుక బాగుపడ్డాడు. ప్రియులారా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికారం తరతరముల వరకుండును. నీ దేవుడు కనికారము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చెయ్యడు. నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. నీ ఎడల కనికారము చూపి కష్టాలను తొలగించి నీ కన్నీరు తుడిచి తన కౌగిలిలో నిన్ను హత్తుకొనును. ఆయన ఎంతైనా కరుణా సంపన్నుడైన దేవుడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటారు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నా దేవుని బిడ్డ, నీవు లోకాన్ని ప్రేమిస్తే ఏ ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు డంబమే. ఇవి దేవుని మూలంగా పుట్టలేదు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కరుణ కటాక్షం నిలిచి ఉంటుంది. మన దేవుడు కనికారము గల దేవుడు. కానాను స్త్రీ వచ్చి, ప్రభువా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నది అని ప్రార్థించినప్పుడు తన కుమార్తెను బాగు చేసెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనములో ఒక తండ్రి, ప్రభువా నా కుమారుణ్ణి కరుణించుము, వాడు చంద్రరోగి అయి చాలా బాధపడుచున్నాడు, అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడని ప్రార్థించినప్పుడు బాగుపడ్డాడు తన కుమారుడు. నీ ప్రార్థన విని నీ పట్ల కనికారము చూపి నిన్ను బాగు చేసే కరుణామయుడాయనా.